మనతో పాటు ఉన్నారు డిఫెన్స్ రంగ నిపుణులు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ బ్రీఫింగ్లో పుతిన్ గారు ఇంకొక మాట అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా ముందుకు దూసుకుపోతుంది ప్రపంచంలోనే అని చెప్పి ఒక మాట అన్నారు. అదేవిధంగా మన ప్రతిపక్షాలు కానీ ఇటీవల ప్రధానమంత్రి గారి టీంలో ఇంతకు ముందు పనిచేసిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ రాసినటువంటి కొన్ని ఆర్టికల్స్లో కానీ భారత ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంది, ఇంకొంచెం గడ్డు కాలం వస్తుంది అని వార్తలు వచ్చినాయి, పేపర్లు అందరూ చదివాము. కొంత ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ అంటే సామాన్యుడి చేతిలో డబ్బు కొంచెం అంటే మరి పెట్రోల్ డీజిల్ వల్ల లేకపోతే ఎట్లనో కొంత ఇబ్బంది పడుతున్న వ్యవస్థ అయితే చూస్తున్నాం. సో ఇప్పుడు పుతిన్ గారేమో ఆర్థిక వ్యవస్థ చాలా ముందుకు దూసుకుపోతుందని ఆయన కితాబ్ ఇచ్చారు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎక్కిచ్చేశారు నన్ను. ఒక దేశాధినేత పుతిన్ గారు, మన దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య నన్ను ఎక్కిచ్చేసారు. చాలా థ్యాంక్స్ ముందుగా. రెండవది, చాలా బాధ్యతగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. రాహుల్ గాంధీ గారు సైనికుడిగా, సైనికాధికారిగా, మాజీ సైనికుడిగా కాలేరు. నేను భగవంతుడు దయదలిస్తే, ప్రజలు ఓట్లేస్తే ఎంపీ ఎమ్మెల్యే కాగలను. ఒక మాజీ సైనికుడిగా చాలా బాధతో బాధ్యతగా చెప్తున్న విషయం ఏంటంటే, ఈ రోజే రేటు పెరిగింది. గ్యాస్ రేట్ మళ్ళీ 29 రూపాయలు పెరిగింది. పెట్రోల్ ధర పెరిగింది. ఎఫెక్ట్ అవుతుంది. దేశానికి నష్టం. నా బడ్జెట్ సరిపోవటం లేదు, మధ్య తరగతి వాడినే. కానీ మేము ఏ రోజు కూడా మిలిటరీలో ఉన్నప్పుడు ఆయుధాలు లేవు, బూట్లు లేవని యుద్ధం చేయడం ఆపలేదు కదా. అవును సార్. నేను సంవత్సరానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడిని. ట్రైన్ లో న్యూస్ పేపర్ పరుచుకొని బాత్రూమ్ పక్కన పనుకొని వచ్చేవాడిని. ఎందుకంటే రిజర్వేషన్ దొరికేది కాదు అప్పట్లో. చెక్ సోల్జర్ టికెట్ అని ఉండేది, కంప్యూటర్ ఉండేది కాదు, టికెట్లు దొరికేవి కాదు, మమ్మల్ని కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. ఏ రోజు నేను బాధపడలా, ఇంటికి పోతున్నానని సంతోషపడ్డాను. సో రాహుల్ గాంధీ గారు లోపల నుంచి బయటకు చూస్తున్నారు మైక్రో లెవెల్లో, పుతిన్ గారు మైక్రో లెవెల్లో చూస్తున్నారు, బయట నుంచి లోపలికి చూస్తున్నప్పుడు. గ్లాసులో సగం గ్లాసు నిండున్నాయి సార్. మీరేమంటారు? చూడండి, సగానికి సగం గ్లాసు ఖాళీగా ఉంది అంటారు. నిజమే, కరెక్టే, తప్పు కాదు. ఆయన ఏమంటారు? సగానికి సగం గ్లాసు నిండున్నాయి అంటారు. మనకి ఈ రోజే ఇచ్చిన న్యూస్ ప్రకారం మార్చి క్వార్టర్ కి మన ఎకానమీ 7.5 కి వెళ్ళింది. వాళ్ళు తప్పు చెప్పినట్ట? ఈ రోజు గ్యాస్ ధర పెరిగింది 29 రూపాయలు. వాళ్ళు తప్పు చెప్పినట్టు కాదు, రెండూ నిజమే. మనం ఏం చేస్తున్నాం? నేను ఇందాక చెప్పినట్టుగా కోవిడ్ ని తట్టుకొని నిలబడ్డాం, ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలబడ్డాం, చైనా దెబ్బలు తట్టుకొని నిలబడ్డాం, పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది, మన దేశానికి వచ్చే టెర్రరిస్టులు మతం అడిగి మరీ చంపితే మనం నిలబడ్డాం. వీటికి అన్ని ఖర్చులు అవుతాయి కదా. ఖర్చులు తట్టుకొని నిలబడి ఇన్ని ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వాలి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్రోల్ ధరలు పెంచొద్దు అంటే అంతకుముందు ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన ఆర్టికల్ చించి పారేశారు. వాళ్ళు ఏం చేశారు? పెట్రోల్ కంపెనీలకి డబ్బులు ఇవ్వకుండా బాండ్స్ ఇచ్చారు. ఆ బాండ్స్ ఇప్పుడు తీరాల్సి వస్తుంది. దేశం దగ్గర డబ్బులు లేకపోతే, పెట్రోల్ ధరలు పెంచకపోతే దేశం కుప్పకూలిపోతుంది, కంపెనీలు కుప్పకూలిపోతాయి. ఇంకా మనం మాట్లాడుకోవడానికి మీరు నేను ఉండం. రాహుల్ గాంధీ గారు కానీ మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్ గారు మాట్లాడుతారు, పదవిలో ఉన్నప్పుడు తమరు ఎందుకు ఈ సలహాలు సంప్రదింపులు ఇవ్వలేదు, తమరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? సార్, ఇంప్లిమెంట్ చేస్తే గానీ నేను ఒప్పుకోను, లేకపోతే రాజీనామా చేస్తాను ఎందుకు అనలేదు? ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ఒక అజెండాతో చేయడం అనేది మాజీ సైనికుడిగా నాకు నచ్చదు సార్. చాలా సంతోషం సార్. అయితే ఇక్కడ చివరి ప్రశ్న, ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం, ఇటీవల జెలెన్స్కీ తను ఒక లేఖ రాశాడని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు ఆ యుద్ధ పరిస్థితి ఏంటి? అక్కడ ఎలా బయటపడతారు వాళ్ళ యుద్ధం నుంచి? చూసారా, మనం ఇప్పుడు మాట్లాడుకున్న దానికి దీనికి ఎంత లింక్ ఉందో. ఒక దేశాధ్యక్షుడు ఉన్నట్టుండి లెటర్ రాశాడు, యుద్ధం ఆపేద్దానండి అంటే. ఏమని అర్థం? ఆయన భయపడ్డాడు? ఆయన పెరిగి పందనా? కాదు, బ్రహ్మాండమైన ప్లాన్ అది. ఇప్పుడు ఆ ప్లాన్ తో రష్యా షాక్ లోకి వచ్చింది, మిగతా ప్రపంచం షాక్ లోకి వచ్చింది. ఇప్పటిదాకా నేను పోరాడతాను అన్న వ్యక్తి లెటర్ ఎందుకు రాశాడు అని. రష్యా ఏమంటుంది? యుక్రెయిన్ లో ఉన్న డాన్ బ్రాస్ ప్రాంతాన్ని నాకు ఇచ్చేస్తగా నేను యుద్ధం ఆపను అంటుంది. ఈయనేమంటాడు? నా దేశంలో భూభాగం నా చేతిని నేను ఎట్ట కోసుకునేది, నేను ఇవ్వను అన్నాడు. మరి ఇన్ని రోజులు ఇవ్వను అన్నవాడు ఈ రోజు ఎందుకు లెటర్ రాశాడు? టెక్నాలజికల్ మైండ్ గేమ్ ఇది, జియో పొలిటికల్ గేమ్ ఇది. ఈ గేమ్ వల్ల తను ఏం చేసుకుంటాడు? ఈ ట్రైంగ్ టు బై సమ్ టైం. యుక్రెయిన్ కొంచెం బయటకు రావాలి, యుద్ధాల్లో పోయిన వాళ్ళ ప్రజలు కొంచెం బాగుపడాలి, వాళ్ళ స్కూళ్ళకి పోవాలి, వాళ్ళ కాలేజీలు జరగాలి, వాళ్ళ హాస్పిటల్స్ పనిచేయాలి. ఇవేవి పనిచేయటం అక్కడ దెబ్బతినిపోయినాయి. రష్యా కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు. చూడండి, మేము
శాంతి కాముకులం, యుద్ధమే కోరుకోవటం లేదు, పోరాడాలంటే పోరాడుతున్నాం, లేకపోతే మీతో గట్టిగా నిలబడగలం, లేదా శాంతి కూడా కోరుకున్నాం. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు ఆయన, 26 ఏళ్ళ నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ముసలోడు అయిపోతున్నావు అని కూడా అన్నాడు. సార్ సో ఇవన్నీ చూస్తుంటే ఒక భారతీయ పౌరుడిగా మనం సంతోషపడాలి, గర్వంగా ఛాతి ఉప్పొంగుతుందా లేదా? అవును సార్, మనం ఇలాంటి యుద్ధాలు ఎక్కడ ఇరుక్కుపోలేదు ముఖ్యంగా కదా. సార్ సార్ చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని మా ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్ సార్. విన్నారు కదా వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారి విశ్లేషణ. భారత్ ప్రతి ఒక్కడు ఛాతి విరుచుకుని నేను భారతీయుడిని చెప్పుకునేటువంటి దశ ఇప్పుడు వచ్చింది. ఈ కార్యక్రమంపై మీ కామెంట్స్ తెలియచేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.